కస్తూరి, ఈరోజు బడికి వెళ్ళవా? చూడు మీ స్నేహితురాలు తులసి ఎంత చక్కగా రెడీ ఏమైంది అట్లా కస్తూరి ఇంకా తయారు చూడు తులసి, తను ఇంకా లేవలేదు. ఈరోజు బడికి సెలవువా? కాదు అత్త, ఈరోజు బడికి సెలవు కాదు. కావాలి అంటే చెంచల్ని కూడా అడగండి. చెంచల్ ఎక్కడ ఉన్నావు? ఇక్కడికి కాదు. ఏమైంది అత్త? నువ్వు ఇంత చక్కగా రెడీ అయ్యి ఎక్కడికి వెళ్తున్నావు? నేను మా పాఠశాలకి వెళ్తున్నాను. ఈ రోజు మా పాఠశాలలో తెలుగు దినోత్సవం జరుపుకుంటున్నాము. కస్తూరి ఎక్కడుంది? ఈ రోజు కనిపిస్తలేదు. ఈ రోజు త్వరగా రెడీగా వెళ్ళిపోయిందా? అయ్యో, నువ్వు ఇంకా వెళ్ళలేవా? వెళ్ళలేదు. ఎందుకు? వెళ్ళాలనిపించలేదు. ఈరోజు మన పాఠశాలలో తెలుగు భాష దినోత్సవం జరుపుకుంటున్నాము. అయితే ఈరోజు బడికి వెళ్ళకపోయినా ఏమీ అవ్వదు. అసలు నీకు తెలుసా తెలుగు భాష దినోత్సవం ఎందుకు జరుపుతారు? తెలియదు. ఈరోజు కాళోజీ నారాయణరావు జయంతి. అంటే ఏంటి తులసి? ఈరోజు కాళోజీ నారాయణరావు గారి పుట్టినరోజు, అందుకే మనం తెలుగు దినోత్సవం జరుపుకుంటాము. అయితే ఏంటి ఆయన పుట్టినరోజునే మనం తెలుగు భాష దినోత్సవంగా ఎందుకు జరుపుకుంటాము? ఆయన తెలుగు వ్యవహారిక భాషల్లోకి ప్రవేశించడానికి వివిధ కవులతో కలిసి పోరాడి గెలిచారు. అందుకే మనం ఆయన పుట్టినరోజుని తెలుగు దినోత్సవంగా జరుపుకుంటాం. తెలుగు భాష అంటే నీకు తెలుగు భాష అంటే తెలియదా? ఇంతసేపు అత్త చెప్పేది మనం ఏం విన్నావు? నీ భాషలో చెప్పాలంటే తెలుగు భాష అని, తెలుగు లాంగ్వేజ్ అని చెప్తారు. తెలుగు భాష ఎందుకు నేర్చుకోవాలి? తెలుగు మన మాతృభాష, అందుకే తెలుగుని మనం నేర్చుకోవడం చాలా ముఖ్యం. నీకు కాళోజీ నారాయణ ఎప్పుడు జన్మించారు తెలుసా? చెప్పలేదు. ఇప్పుడు చెప్పాను. ఈయన 9/9/1914లో జన్మించారు. ఓహో, అవునా? చూడండి తాతయ్య వస్తున్నారు. ఏమీ లేదు తాతయ్య, నేను మీకు తెలుగు భాష దినోత్సవం గురించి చెప్తాను. ఈరోజు కాళోజీ నారాయణరావు గారి పుట్టినరోజు. ఈయన మన రాష్ట్రం కోసం ఎన్నో త్యాగాలు చేశాడు. ఈ రోజు నుంచి నేను కూడా రోజు పాఠశాలకి వస్తాను. అమ్మయ్య, ఇప్పుడు కస్తూరి పాఠశాలకి వస్తుంది.